ఇప్పుడు శ్రీనివాస్ గారు, గవిరెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. దాని తర్వాత శ్రావణి. ముందుగా మా శుభం సినిమాకి అంతా శుభం జరగాలని ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారం. నా పేరు శ్రీనివాస్ గవిరెడ్డి, మాది పక్కనే నర్సీపట్నం. చిన్నప్పటి నుంచి ఇదే బీచ్లో ఎన్నో ఈవెంట్లు చూస్తున్నాం. చాలామంది యాక్టర్స్ అందరూ పైన ఉంటున్నారు, మనం కొంచెం కింద దగ్గరగా వచ్చాం. ఈరోజు మనం కూడా ఇక్కడ ఉన్నాం. సో దీనికి ట్రాలాల సమంత గారు, థ్యాంక్ యూ సమంత గారు. సమంత గారు గురించి ఒక మాట చెప్పాలి. ట్రైలర్లో చూసారు మీరు, మాత అని. నిజంగానే అంటే ఈ జనరేషన్లో నాకు తెలిసినంత వరకు చాలామంది హీరోయిన్స్ వచ్చారు, చాలామంది సక్సెస్ అయ్యారు. బట్ ఎంతో ధైర్యం చేసి మళ్ళీ అదే డబ్బుని తీసుకొచ్చి సినిమా మీద పెట్టి మళ్ళీ సినిమా తీయాలనుకోవడం ఉంది చూడండి, ఆ డేరింగ్, అది నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే లైక్ ఇందో మాత అని ఇచ్చారే మీరు అంటే మీరు తీసిన ఒక సినిమా వల్ల మీ క్యారెక్టర్ మాత అన్నారు. ఇంతమంది కొత్త యాక్టర్స్కి జన్మ వచ్చినట్టే అండి. లైక్ అంటే ఎన్నో రోజులు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో అవ్వాలనుకుంటాం. సో ఇంతమంది అందరికీ ఒక స్టార్ అవ్వాలనుకుని వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక దారి ఇచ్చారు. దీనికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు శుభంతో ట్రాలాల బ్యాండ్ స్టార్ట్ చేశారు, ఇక్కడ నుంచి అంతే శుభం జరగాలి. మీరు మరిన్ని సినిమాలు తీయాలి, అన్నీ బ్లాక్ బస్టర్లు అవ్వాలి. మీ వెనకాల మిమ్మల్ని ప్రేమించే అద్భుతమైన ఫ్యాన్స్ ఉన్నారు, మిమ్మల్ని ఎంతో ఇన్స్పిరేషన్గా తీసుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ప్రవీణ్ కండ్రేగల్ గారు, వైజాగ్ మనూరే మనార్కి బీచే. మనోడి గురించి చెప్పాలంటే జనతా గదిలో డైలాగ్ ఉంటుంది, రేరుగా కొన్ని మొక్కలు ఉంటాయి, ఆ మొక్కల్లో అలాంటి మొక్కలు జాగ్రత్తగా కాపాడుకోవాలని. సో అది నాకు చాలా ఇష్టం. ప్రవీణ్ గారు కోపం లేదు, స్వార్థం లేదు, భయం లేదు, ఏవీ లేదు, అన్నీ ఒకటికే రియాక్షన్. ఆకలేస్తుంది తినేద్దాం, ఎండగాసేస్తుంది నీడకెళ్ళిపోద్దాం, పదండి షూటింగ్ చేసేద్దాం, ఏదైనా తీసుకొని ఇలాంటి మనిషిని నేను రేరుగా చూశాను. సో మీరు అలాగే ఉండండి, మీరు అలాగే పనిచేయండి. సూపర్, లవ్ యూ. ఇంకా వసంత్ గారు, నర్సీపట్నం మా ఊరే ఒకటే. సో వసంత్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏదైనా డైలాగ్ కరెక్షన్ చెప్పి, సరే మనలో కొంచెం డైరెక్టర్ ఉన్నాడు కదా, ఏదన్నా చెప్దామంటే అదిరిపోయింది కానీ వద్దండి తగ్గించేద్దాం అంటారు. ఏమైంది సార్ బాగుందన్నారు కదా, వద్దు ఆపే అంటారు. సో థ్యాంక్ యూ వసంత్ గారు, చాలా మంచి జర్నీ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ హేమంత్ గారు వస్తారు సీరియస్గా, ఫస్టే చూశాను, ఎవర్రా బాబు ఇతను ఎంత సీరియస్గా ఉన్నాడు, నవ్వడు, హాయ్ చెప్పరు, మాట్లాడరు, ఏంటి భయం వేసేది. ఫైనల్గా షూటింగ్ అయ్యేసరికి ఓ బ్రదర్ లాగా ఫైనల్గా అందరితోనే చాలా, అంటే నాతో పర్టికులర్గా చాలా క్లోజ్ అయ్యారు. థ్యాంక్ యూ సార్, మీకు కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మృదుల గారు, కెమెరామ్యాన్ ఎక్కడ ఉన్నారో తెలియదు బట్ రాలేకపోయారు. థ్యాంక్ యూ డిఓపి గారు. అండ్ ఒక సినిమా పనిచేసినప్పుడు చాలా తక్కువ మంది మనకు మనసుకి నచ్చుతూ ఉంటారు, బట్ ఈ సినిమా పనిచేసినప్పుడు ఇంత మంచి ఫ్రెండ్స్ని సంపాదించగలిగాను. అలాగే రాకేష్, ఆర్య, ప్రతి ఒక్కరు చాలా మంచి మనుషులు నాకైతే ఈ సినిమా ద్వారా నేను సంపాదించుకోగలిగాను. సో ఫైనల్గా శుభం అందరూ హారరు, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. మన ఇంట్లో మన అమ్మలు నాన్నలో చాలామంది పెద్దవాళ్ళందరూ సీరియల్ చూస్తూ ఉంటారు. ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత అంటే ఇందాక నేను బ్లాక్ బస్టర్ అని అంటే ఎలా అంటున్నారు మేడం గారు డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవుద్ది. ఎందుకంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్ హారర్తో పాటు ఒక మంచి ఎమోషన్ ఉందండి. అదేంటంటే మనం ఇంట్లో అమ్మలో సీరియల్ చూస్తుంటే ఎందుకు చూస్తున్నారు ఏంటి అని ఒక చిన్న కసురుకుంటాం. వాళ్ళకి ఏం కావాలి అనేది ఆ సీరియల్లో వెతుకుతూ ఉంటారు, ఆ సీరియల్లో ఉంటుంది, అది జరగాలని కోరుకుంటారు. సో అది మనం మన అమ్మమ్మలకి ఎవరికైనా సీరియల్ చూసే ఆడవాళ్ళకి అది కోరుకుంటారన్న విషయం నాకు అర్థమైంది. ఈ కథ విన్న తర్వాత నాలో చాలా చేంజ్ వచ్చింది. సో డెఫినెట్గా సినిమా చూసాక చాలామంది ఆల్ఫా పురుషులు మారాల్సిన పరిస్థితి వస్తుంది. సో థ్యాంక్ యూ. సో ఫైనల్గా May 9 శుభం, చాలా మంచి సినిమా. ఫ్యామిలీతో పాటు కొత్తగా పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు, ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు, ఆల్రెడీ చాలామంది ఆల్ఫా పురుషులకి నించొని చూస్తున్నారు. మీరందరూ తప్పకుండా వెళ్ళాల్సిన పరిస్థితి, తప్పకుండా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫైనల్గా సమంత గారు